ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆధారంగా ఇందుకు సంబంధించి కోర్టులో పంజగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంపై నాంపల్లి కోర్టు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుల నుంచి కీలక సమాచారం సేకరించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ప్రత్యేక పీపీ ఏర్పాటుకు సంబంధించి నియామకానికి సంబంధించి అప్డేట్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్ళ నుండి చాలా కీలకమైన సమాచారం కూడా సేకరించారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక ప్రత్యేకమైన పీపీని నియమించాలని ఏదైతే కోర్టులో పంజగుట్ట పోలీసులు జీవో ఆధారంగా ఒక మెమోనైతే దాఖలు చేశారు. దానికి సంబంధించి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇప్పటికే ప్రభుత్వం సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి తరచుగా అరెస్టులు జరుగుతున్నాయి. తరచుగా ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, దాంతో పాటు అటు రిమాండా లేకపోతే కస్టడీకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా యాక్టివిటీ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతున్న క్రమంలో ఈ కేసు సంబంధించి స్పెషల్ గా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు హాట్ టాపిక్ గా మారింది, ఒక సెన్సేషనల్ కేసుగా మారింది. కాబట్టి ఈ కేసు సంబంధించి ప్రత్యేకమైన పీపీని నియమిస్తే మంచిది అనే ఒక ప్రతిపాదన తెరపైకి రావడం, దానికి సంబంధించి ఇప్పటికైతే సాంబశివరెడ్డిని నియమిస్తూ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపైన ఈ నెల 15వ తేదీ నాంపల్లి కోర్టు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నట్లయితే మనకి బేసిక్ గా సమాచారం అందుతుంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరికొంతమంది పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఇప్పటికే రాధాకిషన్ సంబంధించి కస్టడీ పూర్తయిపోయింది కాబట్టి అతడు కస్టడీలో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ సంబంధించి మరికొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా కొంతవరకు నోటీసులు సర్వ్ చేసి వాళ్ళని కూడా విచారణకు పిలిచి ఒకవేళ వాళ్ళకి సంబంధించి పాత్ర ఎస్టాబ్లిష్ అయితే మాత్రం మరికొన్ని అరెస్టులు కూడా ఈ కేసుకు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇదంతా రన్నింగ్ ప్రాసెస్ గా సాగుతుంది. వరుసగా అందరినీ విచారణకు పిలుస్తున్నారు. దాని తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తున్న తీరు మనం చూస్తున్నాం. ముందుగా విచారణకు పిలవడము, అదుపులోకి తీసుకోవడం, దాని తర్వాత అరెస్ట్ చూపించడము, దాని తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, ఇదంతా కూడా రన్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఈ సెన్సేషనల్ కేసుకి ప్రత్యేకంగా ఒక పీపీ నియమిస్తే మంచిదనే ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికైతే సాంబశివారెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 15వ తేదీ ఈ నెలకు సంబంధించి నాంపల్లి కోర్టు దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్. రైట్ అజయ్, యా, థాంక్యూ.